రైట్ తెలుగు రాష్ట్రాలను వరుస రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఒక విషాదం నుంచి తేరుకోక ముందే మరో ఘోరం వెంటాడుతోంది. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి వస్తారా అనే నమ్మకం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా దామాజిపల్లి జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతోన్న జబ్బర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఐచర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఏలూరు జిల్లా లింగపాలెం జూబ్లీనగర్ దగ్గర ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. हाँ, गामासपल्ली के पास वो गाड़ी रुका बोल के कैसा हमारा मालूम नहीं। हम पूरा लोग सो गए थे, मैं भी सो गया था। जाके पलटू का बाद में भड्डू कर आवाज़ आने के बाद में सब आदमी उठे और पीछे का गिलास फोड़ के सब आदमी बाहर है, मैं भी बाहर है। आदमी को निकाल के एम्बुलेंस आया, एम्बुलेंस में थोड़े आदमी गए, थोड़े आदमी इधर हॉस्पिटल में आके दिखा लेके गए। 3-4 आदमी को पाँव को मार लगा, फ्रैक्चर हुआ, किसी को जान का नहीं हुआ। తెలుగు రాష్ట్రాలను వరుస రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఒక విషాదం నుంచి తేరుకోక ముందే మరో ఘోరం వెంటాడుతోంది. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి వస్తారా అనే నమ్మకం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా దామాజిపల్లి జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతోన్న జబ్బర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఐచర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఏలూరు జిల్లా లింగపాలెం జూబ్లీనగర్ దగ్గర ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలను వరుస రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఒక విషాదం నుంచి తేరుకోక ముందే మరో ఘోరం వెంటాడుతోంది. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి వస్తారా అనే నమ్మకం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా దామాజిపల్లి జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతోన్న జబ్బర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఐచర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఏలూరు జిల్లా లింగపాలెం జూబ్లీనగర్ దగ్గర ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రైట్, తెలుగు రాష్ట్రాలను వరుస రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఒక విషాదం నుంచి తేరుకోకముందే మరో ఘోరం వెంటాడుతూ వస్తోంది. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి వస్తారా అనే నమ్మకం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ శ్రీవర్ణ అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈ రోజు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వరుస బస్సు ప్రమాదాలతో ప్రయాణికులు పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క ప్రమాద ఘటన మరవక ముందే మరొక ప్రమాదం చోటు చేసుకుంటూ తీవ్ర భయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఒకసారి మనం చూసుకుంటే గత నెల అక్టోబర్ 24వ తేదీన కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ దగ్ధమైనటువంటి ఘటనలో ఏకంగా 19 మంది అసువులు బాసారు. సో ఆ ఘటన మరొక ముందే నిన్న ఏదైతే చేవెళ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలో 20 మంది కూడా మృత్యువాత పడ్డారు. అంటే పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డం. అలాగే నిన్న ఏలూరు జిల్లా లింగంపాలెం వద్ద కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడ్డం, అందులో 2 మృత్యువాత పడ్డారు. మరోవైపు ఈ రోజు తెల్లవారుజామున అనంతపురం ఇటు బెంగళూరు అలాగే హైదరాబాద్ నేషనల్ హైవేకి సంబంధించి చెన్నై కొత్తపల్లి మండలం వద్ద ఇటు ప్రైవేట్ సంబంధించినటువంటి ట్రావెల్స్ బస్ జబ్బా ట్రావెల్స్ బోల్తా పడింది. అందులో 1 మృతి చెందారు. సో కంప్లీట్ గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా ప్రయాణాలు చేయాలంటే భయపడే పరిస్థితి ఎదురవుతోందని మాత్రం చెప్పుకోక తప్పదు. ప్రతి ఏడాది కూడా నవంబర్ 2వ వారంలో రహదారి భద్రతా వారోత్సవాలని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర రవాణా శాఖతో పాటు అలాగే ప్రభుత్వం అత్యంత ఘనంగా ఈ వారోత్సవాలను నిర్వహిస్తుంది. ఈ వారంలో ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో వరుస ప్రమాదాలు ఒక్కసారిగా కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంటే అన్నిటికీ సంబంధించి చూస్తే ఒకటే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రధానంగా డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు మితిమీరిన అదుపు చేయలేని వేగం. ఈ 2 ప్రధాన అంటే ప్రమాదాలకు కలిగినటువంటి కారణాలుగా కూడా ప్రాథమికంగా అధికారులు అయితే అంచనాలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే ఏదైతే ఇటు హైదరాబాద్ టు బెంగళూరుకు వెళ్తున్నటువంటి వేమూరి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు కూడా మితిమీరిన వేగంతో ఉండడం, ఏదైతే మోటార్ సైకిల్ ని ఢీకొన్నటువంటి సమయంలో అంతకు ముందు కూడా 2 వాహనాలు వాటిని కంట్రోల్ చేసుకుంటూ అంటే ఆర్టీసీ బస్సులు కూడా ఆ వాహనాన్ని దాటిపోయాయి. అంటే సేమ్ కంట్రోల్ చేసేటటువంటి వేగంతో ఉండడం వల్ల కంట్రోల్ చేసుకోగలిగి ఆ మోటార్ సైకిల్ ని తప్పించి ముందుకు వెళ్ళగలిగారు. కానీ వేమూరి ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సు మాత్రం మితిమీరి వేగంతో ఉండడంతో ఆ బస్సును కంట్రోల్ చేయలేక ఆ బైకును ఢీకొట్టడం అంత పెద్ద ప్రమాదానికి కారణమైంది. ఇప్పుడు చేవెళ్లకు సంబంధించినటువంటి బస్సు ఘటన కూడా చూస్తే ఇటు ఎవరైతే ట్రిప్పర్ సంబంధించినటువంటి డ్రైవర్ మితిమీరిన వేగంతో ఉండడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకోవాలి అని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సో ఆ బస్సును ఢీకొట్టడం ఒక ఎత్తు అయితే ఆ ట్రిప్పర్ లో ఉన్నటువంటి కంకర్ అంతా కూడా బస్సులో పడడంతో చాలా దారుణమైనటువంటి పరిస్థితి అయితే అక్కడ ఎదురైంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆగ్రహం అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇటు అధికారులు ఏం చేస్తున్నారు అన్నటువంటి ప్రజా సంఘాలు అయితేనేమి, విద్యార్థి సంఘాలు అయితేనేమి, అలాగే మిగిలిన పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా అయితే కూడా కంప్లీట్ గా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం చేస్తున్నారని కేవలం ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేయడం, ఆ తర్వాత మళ్ళీ వదిలిపెట్టడం పరిపాటిగా మారిపోయింది. ఇది కరెక్ట్ కాదు. అత్యంత ఘనంగా ప్రతి ఏడాది కూడా రహదారి భద్రతా వారోత్సవాలను జరుపుకోవడం, ఆ తర్వాత మర్చిపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో దీనికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి నియమాలు ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటన్నిటి కూడా నిర్దిష్టంగా ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేసే విధంగా ఇప్పటి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో చట్టపరంగా గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయిన తర్వాత వారి ప్రాణాన్ని ఎవరు తిరిగి ఇవ్వలేరు. ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసిన వారు అవుతారు. మరోవైపు క్షతగాత్రులు అయితే వారు అంగవైకల్యం చెంది జీవితాంతం కూడా తమ జీవితం కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. సో వీటన్నిటికీ సంబంధించి కంట్రోల్ గా ఉండాలంటే ముందుగా బస్సు నడుపుతున్నటువంటి డ్రైవరు సుశిక్షితుడై ఉండాలి. అలాగే అతనికి ప్రాణం పట్ల పూర్తిగా అవగాహన ఉండాలి. మన ప్రాణం కాదు, మరొకరి ప్రాణం మనకెందుకు లేనటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు. సో ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా గమ్యం చేర్చే విధంగా ఆయా సంస్థలకు చెందినటువంటి అంటే ఒకసారి మనం చూసుకుంటే ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ నినాదమే ఒకటి, సుశిక్షితమైనటువంటి ప్రయాణము.
అలాగే సుఖవంతమైనటువంటి ప్రయాణము. సో ఈ సంబంధించినటువంటి నినాదం ఇప్పుడైతే అవతల వ్యక్తులు కూడా సరిగా లేకపోతే ప్రమాదానికి గురైనటువంటి సంఘటన నిన్న చేవెళ్లలో చూసాం. అంటే ఆర్టీసీ బస్సు అంటే నిర్దిష్ట వేగంతో వెళ్తున్నా కూడా అవతల ట్రిప్పర్ మాత్రము అత్యంత వేగంగా వచ్చి గుద్దడంతో ఈ ప్రమాదానికి గురైంది అని చెప్పి కూడా ప్రాథమికంగా అధికారులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి చూస్తే చెప్పండి. అయితే ప్రమాదాలు జరిగినప్పుడు మీరు అన్నట్లు అప్పటికప్పుడు హడావుడి చేస్తూ ఉంటారు, ప్రధానంగా ఎక్స్గ్రేషియాలు ప్రకటిస్తూ ఉంటారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రవాణా శాఖకు సంబంధించి ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు? ఇక్కడైతే తెలంగాణలో అయితే పొన్నం ప్రభాకర్ అయితే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అలాగే ఏపీలో కూడా ఇలాంటి చర్యలు అవసరం ఉంటాయి. ప్రధానంగా స్పీడ్ లిమిట్ కంట్రోల్ చేయడం, అలాగే సుశిక్షితమైన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పీరియన్స్ అవన్నీ చూసుకోవాలి. అలాగే నిన్న జరిగిన ప్రమాదంలో కూడా టిప్పర్లో లోడ్ ఎక్కువగా ఉంది, ఆ అవసరానికి మించి ఉంది అని కూడా అంటున్నారు. అంటే తీసుకోవాల్సిన ప్రమాణికలు చాలా ఉన్నాయి. మరి ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రోడ్డు ప్రమాదాలు అరికట్టే దిశగా రెండు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వాలు ఇప్పుడు అసలు ఏమంటున్నాయి? తప్పకుండా అదే మనం చెప్పుకున్నాం సువర్ణ. ఎందుకంటే రోడ్డు భద్రతా వారోత్సవాలు అని చెప్పేసి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తారు. అలాగే అవగాహన కార్యక్రమాలు, రహదారికి సంబంధించి ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్ ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి దానికి సంబంధించి పెద్ద ఎత్తున పోస్టర్లు వేస్తారు, బ్యానర్లు వేస్తారు. వాటికి సంబంధించినటువంటి శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తారు. అవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు నిర్వహిస్తున్న వాటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్టీసీని మనం చూస్తే ఖచ్చితంగా డ్రైవర్ శిక్షణలో ఉన్నాడు అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా ఒక బస్సు వారి కోసం సిద్ధంగా ఎప్పుడు ఉంటుంది. ఒక డ్రైవర్ ని తీసుకునేటప్పుడు అతనికి సంబంధించినటువంటి స్కిల్స్, అలాగే ప్రయాణికులతో ఎలా మెలగాలి, ప్రయాణికులు ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి డ్రైవింగ్ చేయాలి, సో ఏవి చేయకూడదు, నిబంధనలను ఎలా పాటించాలి అన్న దానికి సంబంధించి కంప్లీట్ గా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వారికి ముందుకు వెళ్తారు. ఒకవేళ ప్రయాణికుడు లోపల ఉన్నప్పుడు డ్రైవర్ ఏదైనా నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తే ఇమ్మీడియట్ గా శాఖాపరమైనటువంటి చర్యలు కూడా అతను తీసుకుంటాడు. సో ఈ నేపథ్యంలోనే సుశిక్షితుడైనటువంటి ఆర్టీసీ డ్రైవర్ భయంతో, అలాగే తన ఉద్యోగ బాధ్యతతో ఖచ్చితంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి వారిపైన పూర్తిగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ ప్రమాదాలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.